హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతానికి పహల్గామా ఇష్యూ తర్వాత ప్రతి ఒక్కరూ అసలు ఏం జరిగింది అక్కడ? భద్రతా బలగాలు ఏవైనా అంటే నిర్లక్ష్యం వహించాయా? వీళ్ళు తుపాకులు పట్టుకొని ఎలా రాగలిగారు? ఈ ఇష్యూస్ మీద నడుస్తుంది. అండ్ ఈ నేపథ్యంలో మనకి దౌత్య సంబంధాలు కట్ ఆఫ్ అయిపోవడం, అండ్ చెక్ పోస్టుల దగ్గర అన్నీ నిలిపివేయడం, మరోపక్క వాటర్ వెళ్ళనివ్వకుండా చేయడం, వీటిపైన కూడా చర్చ నడుస్తోంది. అప్పుడెప్పుడో మనం మాట్లాడుకున్నాం కూడా, సాయి పల్లవి గారు చేసిన ట్వీట్‌కి సంబంధించి ఇప్పుడు దాన్ని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నిన్న సమంత గారు భూమి, ఆకాశం, నీరు ఇవన్నీ కూడా ఎవరి సొత్తు కాదు అని ఒక పోస్ట్ చేసేసరికి, మొన్నే మోదీ గారేమో మేము సింధు జలాలు ఆపేస్తున్నామన్నారు కాబట్టి, ఇక్కడ వాటర్ ఎవరు సొత్తు కాదు అని అన్నారు కాబట్టి, దానికి దీనికి లింక్ పెట్టి ట్రోల్ చేశారు. అఫ్‌కోర్స్ తర్వాత ఆమె ఆ పోస్ట్‌ని తీసేశారనుకో, తీసేసరికి ఇంకా డౌట్‌లొచ్చాయి వాంటెడ్‌గా పెట్టారేమో అని. అసలు ఏ ఉద్దేశంతో పెట్టుండొచ్చు అది? కర్మ ఏంటో సమంతకే ప్రతిసారి ఇలా అవుతా ఉంటది. హ్మ్. కరెక్ట్ ఆమె సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం ఇంకా విపరీతంగా ట్రోల్ అవుతా ఉంటది. ఇప్పుడు కూడా శుభం ప్రొడ్యూసర్ అయ్యి ఒకటి ప్రొడ్యూస్ చేసింది కదా, ట్రాలాలా పిక్చర్స్ నుంచి. ఆ సినిమా ఈరోజా రేపా అన్నట్టు ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది అసలు సమంత ఏం పెట్టింది అనేది చూస్తే, రివర్స్ డు నాట్ డ్రింక్ దేర్ ఓన్ వాటర్, నదులు వాటి సొంత నీళ్లు తాగవు. హ్మ్. ట్రీస్ డు నాట్ ఈట్ దేర్ ఓన్ ఫ్రూట్, ఏ చెట్టు కూడా తన కాయను తానే తినదు. ది సన్ డస్ నాట్ షైన్ ఆన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫ్లవర్స్ డు నాట్ స్ప్రెడ్ దేర్ ఫ్రాగ్రెన్స్ ఫర్ దెమ్ సెల్ఫ్, పూలైనా సరే వాటి సువాసన అవే వెదజల్లుకోవు, సూర్యుడు కూడా కాంతి తన మీదే వేసుకోడు. హ్మ్. ఇదంతా ఎవరు చెప్పారో చూద్దాం. లివింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ఎ రూల్ ఆఫ్ నేచర్, ప్రకృతి అనేదే అంత ఇతరుల కోసమే బ్రతుకుతూ ఉంటుంది. దానికి అదొక రూల్ లాగా ఇతరుల కోసమే బ్రతికేస్తూ ఉంటుంది. వీఆర్ ఆల్ బర్న్ టు హెల్ప్ ఈచ్ అదర్, మనందరం కూడా ఒకరికొకరం సహాయం చేసుకోవడానికే పుట్టాము అనే దాన్ని ప్రకృతి నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వాక్యం వచ్చింది. హ్మ్. నెక్స్ట్ అలాగే, నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, లైఫ్ ఈజ్ గుడ్ వెన్ యూ ఆర్ హ్యాపీ, బట్ మచ్ బెటర్ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ. జీవితం నీవు సంతోషంగా ఉండు, ఓకేనా, ఇంకా నువ్వు సంతోషంగా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. నెక్స్ట్, నీ వల్ల ఇతరులు ఇంకా సంతోషంగా ఉన్నారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వు. ఇది ఒక మంచి వాక్యమా కాదా? అదే చెప్తాను. ఇది ఈ టైంలో కాకుండా ఏ టైం అయినా సరే అలా నువ్వు లేదు, టైం లేదు. ఒకసారి పట్టించుకోకుండా ఫస్ట్ వాక్యం మంచిది. గురించి చెప్పు. అదే అంటున్నా. ఈ వాక్యం మంచిది, నేను నీ దగ్గరికే వస్తా. మంచిది. ఫస్ట్ స్టెప్ బై స్టెప్, ఈ వాక్యం మంచిదా కాదా? మంచిదే. నా ఇప్పుడే ఎందుకు పెట్టింది అని అంటున్నావు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టద్దు? ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నాయి దేనికి కాబట్టి, సంబంధించి ఇష్యూ నడుస్తుంది? సింధు జలాలు ఆపేసామని అన్నారు, ఆపేసాం. సో దీన్ని దానికి రిలేట్ చేశారు. అది కదా? చేయడం కూడా కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే తను ఏ ఉద్దేశంతో అన్నారో పెట్టారో మనకు తెలియదు. అది పోప్ ఫ్రాన్సిస్ చనిపోయి ఎప్పుడు చనిపోయాడు? మొన్నగా. ఆ. ప్యారలల్గా అది జరిగింది. ఇది రాసింది పోప్ ఫ్రాన్సిస్. ఓకే. పోప్ ఫ్రాన్సిస్ అనే ఒక గొప్ప వ్యక్తి చనిపోతే, గతంలో క్రిస్టియన్ మతంలోనేగా సమంత పుట్టి పెరిగింది, అవును. రైట్? సమంత పుట్టి పెరిగిన క్రిస్టియన్ మతానికి చెందినటువంటి, ఇప్పుడు మతం మారిందిలే ఏదో వచ్చిన కారణాల వల్ల, హ్మ్. అంతే. చిన్నప్పటి నుంచి ప్రార్థనలు చేసి చేసి చాలా వ్యాఖ్యలు చదివి ఉంటే, ఒక గొప్ప మనిషి లైక్ అబ్దుల్ కలాం చనిపోతే అతనికి సంబంధించిన ఒక కోట్ పెడతాం. అవును. ఇప్పటికీ అవి చక్కర్లు కొడతాయి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి, చాలా మందిని ఇన్స్పైర్ చేసే వ్యక్తి చనిపోతే తను రాసిన ఒక మంచి కొటేషన్ని మనం పెడతాం, అవును. గుర్తు చేసుకోవడం వాళ్ళని. అయితే పోప్ ఫ్రాన్సిస్ది ఈ పదము చాలా పెద్ద ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా. అంటే వాళ్ళు మాట్లాడిన ఒక ఫేమస్ పదాన్నే కదా పెడతాం. ఇప్పుడు చార్లీ చాప్లిన్ చనిపోయాడు, అతను అన్న ఒక మంచి పదం ఉంటుంది, దాన్ని పెడతాం. గాంధీజీ చనిపోయాడు, అతను చెప్పిన ఒక మంచి మాట ఉంటుంది, అది పెడతాం. బాగా ఫేమస్ అయింది. అవును. పోప్ ఫ్రాన్సిస్ సంబంధించి ఇది బాగా ఫేమస్. ఆ రోజులు వచ్చినప్పుడు కూడా పెడతానే ఉంటారు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ సంబంధించి ఇది బాగా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా. ఎంత గొప్ప మాటలు చెప్పాడయ్యా పెద్ద మనిషి, ఎంత చక్కగా చెప్పాడు. నిజమే కదా, నదులు వాటి సొంత నీళ్లు తాగుతాయా, సూర్యుడు తన కాంతి తన మీదే జల్లుకుంటాడా, పూలు వాటి వాసన అవే చూసుకుంటాయా, ప్రకృతికి పాపం ఏమీ తెలియదు, పిచ్చిది, అందరికి ఇచ్చుకోవడమే తెలుసు. అలాంటి ప్రకృతిని మనం కాపాడదాం. ప్రకృతితో పాటు అండ్ అంటే ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, మనిషి నువ్వు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నీ వల్ల ఇతరులు చాలా సంతోషంగా ఉన్నారంటే
నీ బ్రతుక్కి ఒక అర్థం ఉన్నట్టు అన్నట్లుగా ఒక మంచి వ్యాఖ్య ఇది చెప్పాలి. దాన్ని ఎన్ని అర్థాలైనా తీసుకోవచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. కరెక్టే. పెట్టేసింది, అయ్యో పాపం పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారు అని. పెట్టిన తర్వాత కింద కామెంట్లు, ఇప్పుడు ఎందుకు పెట్టావు ఇది, వై 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 వై, ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, ఓ మై గాడ్ ఇది అట్లా వెళ్ళిందా. అదే అంటున్నా, మేబీ తను అంతవరకు ఆలోచించకపోయి ఉండొచ్చు. అదే జరిగింది. సమంతకి ఏంటమ్మా పగ, ఏమన్నా పాకిస్తాన్ అంటే ఇదా, దేశం అంటే పగ, చెప్పు. ఆయన పైగా తన సినిమా వస్తుంటే ఇట్లాంటి కాంట్రవర్సీలోకి ఎందుకు వెళ్ళింది, అవసరం ఏంటి. అదే అంతవరకు ఆలోచించి ఉండకపోవచ్చు. పోప్ చనిపోయాడు అన్న విషయం కూడా, ఓ పక్క యుద్ధం కూడా జరిగింది, జరుగుతూ ఉంది, ఇటువైపు పోప్ కూడా చనిపోయాడు కదా. అదే అంటున్నాను నేను. ఈవిడ ఇటు పెడితే ఆయన అన్న మాటలు ఇటు రిలేట్ అయ్యేసరికి ఆయన అన్న దాంట్లలో ఇది బాగా ఫేమస్ అనమాట. ఓ నీ అమ్మ ఇలా ఎందుకు వెళ్ళిందని చెప్పి వెంటనే డిలీట్ చేసేసింది, అర్థం కాక. డిలీట్ చేయడం ఇంకా కొత్త సమస్యలకు కొత్త సమస్య ఇది జరిగింది సార్. యాక్చువల్గా ఇప్పుడు పెట్టొద్దని నువ్వు అన్నావు, కరెక్టే, ఐ యాక్సెప్ట్ దట్. ఇక్కడ ఆ టైంకి ఏం జరిగిందంటే పాకిస్తాన్కి సింధు జలాలు ఆఫ్ చేశాడు. అప్పుడు ఏ నది తన సొంత నీటిని తాగదు అంటే మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సమంత అయిపోయింది. అలా అనుకుంటే ఇప్పుడు సింధు జలాలకు సంబంధించిన వాటర్ ఫ్లో ఆపేశారు అని అంటే అక్కడ బ్యారేజ్ ఏమీ లేదు, మీరు ఎట్లా ఆపేస్తారు? చాలా మంది అంటే అక్కడికి వెళ్ళి మోదీ గారు వాటర్లో పడుకుంటారా, పడుకుని ఆపేస్తారా అంటూ కూడా రకరకాల కామెంట్స్ చేశారు. మన దేశ వాళ్ళు ఎవరు చేయాలి, పాకిస్తాన్ వాళ్ళు చేశారు. అదే అంటున్నా. సో అదే చేయని, నష్టమేం లేదు, అందులో ఈవిడ చేరింది కదా, అదే కదా, అది మ్యాటర్. కానీ పాపం నిజంగా ఆవిడ ఉద్దేశం అది కాదు, అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా పోప్ చనిపోయాడు, అబ్దుల్ కలామే చనిపోయాడమ్మా ఆ టైంకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్క యుద్ధం నడుస్తుంది, అనుకోకుండా అబ్దుల్ కలాం గారు చనిపోయారు. అరే అబ్దుల్ కలాం గారు ఆయన చెప్పిన మంచి మంచి యువతలో చేతిని నింపిన పదాలు బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటిదే ఆయన ఏదైనా పెట్టాడు అనుకో, టైంకి ఏదో అయితే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఇదేంటి అటు రిలేట్ అవుతుంది అని. అవును, కోఇన్సిడెన్స్, బట్ వాంటెడ్లీ తను చేసింది కాదు. అది చూసి ఇలా పక్క రూట్లో వెళ్తుంది కాబట్టి తను డిలీట్ చేసింది. ఇది జరిగింది. కానీ ప్రస్తుతం మరి ఏంటో ఊరికే తనని ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, వాంటెడ్లీ. దొరికింది ఇప్పుడు ఇంకా చక్కగా, జుట్టు దొరికితే ఎందుకు ఊరుకుంటారు? మామూలుగా నువ్వు దొరకనప్పుడే నీ మీద ఈ ఈకలు పీకుతా ఉంటాం, నీ జుట్టు నా చేతికి దొరికితే వదులుతామా? లేదుగా, ఇప్పుడు జరిగేది అది. అండ్ ఎప్పుడో చేసిన సాయి పల్లవి గారి మాటలు కూడా ఇప్పుడు తీసుకురావట్లే. ఇక అది వేరే విషయం, పాపం ఆవిడ స్పందించి తప్పు చేసింది. అదే జనరల్గా ఇంతకుముందు టెర్రరిజానికి మతం లేదు, కులం లేదు అని అనేవారు. అఫ్కోర్స్ కులాన్ని ఇక్కడ మనం తేలేము, మతాన్ని తీసుకురావాలి కాబట్టి. బట్ ఇప్పుడు చూసారా, నిజమే కదా, మరి వాళ్ళు మతం అడిగి చంపేసరికి ఆబ్వియస్లీ మనకి లేదు, వాళ్ళు ఒక మతానుగుణంగా వెళుతున్నారని మనకు అనిపించింది. సిచ్యువేషన్ జరిగింది కాదనిలేం, కానీ ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ టచ్ చేసి అక్కడ టచ్ చేయడం, లాగడం తప్పు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ముఖ్యంగా సెలబ్రిటీస్ అయినప్పుడు ఇక్కడ ఏం అర్థమవుతుందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులేగా. ప్రస్తుతానికి సమంత గారు అదే ఫేస్ చేస్తున్నారు. చూద్దాం తను ఎట్లా రియాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.